ఏపీలోని కూటమి ప్రభుత్వం మిర్చి రైతులను పూర్తిగా గాలికొదిలేసింది. రైతుల కష్టాలు, కన్నీళ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గిట్టుబాటు ధర కల్పించండి మహాప్రభో అని మిర్చి రైతులు వేడుకుంటున్నా వారి వైపు కన్నెత్తి చూడటం లేదు. మిర్చి రైతుల కష్టాలపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ శాసనమండలిలో చర్చించాలి అని పట్టుబట్టినా ప్రభుత్వం తిరస్కరించింది. తమకు రైతులతో పని లేదు అంటూ చెప్పకనే చెప్పింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కంట్లో కారం కొట్టింది. కనీస గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయామని, తమకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని రైతులు మొత్తుకుంటున్నా చంద్రబాబు చెవికెక్కడం లేదు. వ్యవసాయం దండగా అంటూ తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్న చంద్రబాబు ఆ కాన్సెప్ట్ నుంచి ఇంకా బయటకు రాలేదు. రాష్ట్రంలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం బోరుమంటున్నా వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగైంది. ప్రస్తుతం పంట చేతికొచ్చింది. అమ్ముకునేందుకు ప్రయత్నిస్తే ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. వారిని ఆదుకోవాలంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుంది. ఈ విషయమై శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వం మిర్చి రైతులపై మాట్లాడేందుకు అంగీకరించలేదు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి రైతులంటే తమకు ఏమాత్రం ప్రేమ లేదని తేల్చి చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖున గుంటూరు మార్కెట్ యార్డ్కి వచ్చారు. ఎందుకంటే అప్పటికే రైతు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిక వేసుకున్నా, అంతకుముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలికగా చూసినప్పటికీ సగానికి సగం 22,000 నుంచి 27,000 వరకు అమ్మినటువంటి మిర్చి ధర ఇవాళ 9,000 నుంచి 11,000, 12,000కి మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు, రైతులు అమ్ముకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మిర్చి రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతూ ఉంది. ప్రభుత్వం మీద భరోసా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతుల్లో కూడా ఒక మనోధైర్యం కల్పించాలా. రైతుల్లో మనోధైర్యం కల్పించడంతో పాటుగా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలా. ప్రభుత్వం ద్వారా మిర్చిని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆయన రైతాంగాన్ని పరామర్శించి దాంతోపాటుగా ప్రభుత్వానికి కూడా అనేక రకాలైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల 19న గుంటూరు మిర్చి మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ మిర్చి రైతులతో మాట్లాడి పంట పెట్టుబడి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితి తదితర అంశాలపై ఆరా తీశారు. మిర్చి రైతుల దయనీయ పరిస్థితి చూసి చెలించిపోయిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. మీడియా ఎదుట ఏపీ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టారు. విషయం పెద్దది అవుతోందని గ్రహించిన చంద్రబాబు మిర్చి రైతులపై అప్పటికప్పుడు స్పందించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మిర్చి క్వింటా 11,781 రూపాయల కంటే తక్కువ ధరకు అమ్ముడుపోతే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అది కూడా మొత్తం పంటలో 25% మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. పోనీ అదైనా చేశారా అంటే ఇప్పటికీ 20 రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతుల దగ్గరున్న మిర్చిని వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేశాక అప్పుడు వ్యాపారుల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తారా అంటూ వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. రైతాంగానికి సంబంధించి ఈ పంటలకు సంబంధించి మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తేబోతా ఉన్నామని చెప్పి పెద్ద మాటలు మాట్లాడారు. దాంతోపాటుగా చెప్పారు 11,781 రూపాయి ఈ స్కీము తగ్గితే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రేటు కూడా ప్రకటించినారు. ఏదో ఎప్పుడో చూస్తూ ఉంటా, ఏదో బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి 99 రూపాయలు, 780, 11,781 రూపాయలు. నాకు అర్థం కావట్లా. పోనీ మీరు ప్రకటించినటువంటి 11,781 రూపాయల స్కీము సంబంధించి ఇవాటి వరకు కూడా మిర్చి యార్డులో కాదు ఎక్కడైనా కూడా ఒక్క టిక్కీకి సంబంధించి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ₹1 అయినా కూడా మీరు విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని అడుగుతా ఉన్నా. మిర్చి రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోంది. ప్రభుత్వ తీరు మారకపోవడంతో ఈసారి పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మిర్చి రైతులు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి చూపించాలనుకుంటోంది.